నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. కమిషన్లు వచ్చే కాంట్రాక్టులు, కోట్లు కురిపించే ప్రాజెక్టులు తప్పించి ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో, చుట్టూ ఉన్న పరిసరాలు, సహజ వనరులను కాపాడంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి. సో ముఖ్యంగా కొంతమంది రాజకీయ నాయకులు ఎక్కడ 4 రూపాయలు మిగులుతాయో అక్కడ పనిచేసే ప్రయత్నంలో పడ్డరు. సో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో ఉన్నటువంటి ఆర్కే బీచ్ పరిస్థితి ఏందో ఒకసారి చూడుర్రి. సముద్ర జలాలల్లో ఫ్యాక్టరీలు, పరిశ్రమలకు చెందిన వ్యర్థాలు మొత్తం కలుషితమైనటువంటి నీరు తీసుకుపోయి సముద్రాన్ని విడిచిపెడుతున్నారు. సో ఇక్కడ బీచ్లో పెద్ద ఎత్తున ఈ కలుషితమైనటువంటి నీరు చేరడం వల్ల అక్కడికి ప్రజలు వెళ్ళలేని పరిస్థితి. సముద్ర జలాల్లో ఇలాంటి వ్యర్థాలు కలవడం వల్ల ఆ సముద్రంలో ఉండే చేపలు కావచ్చు, మిగతా జీవాలన్నీ చనిపోయి బయటకు వస్తున్నాయి. సో అంటే పూర్తి స్థాయిలో అక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి మున్సిపల్ శాఖ వైఫల్యం చెందింది. సో దీనివల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని అక్కడున్న ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. సో ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ సముద్ర జలాల్లోకి డ్రైనేజీ నీరు కలవకుండా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలైతే ఆకాంక్షిస్తున్నారు. సో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అయితే పోస్టులు పెడుతున్నారు. సార్ మీరైనా పట్టించుకొని ఈ సముద్ర జలాల్లో, ఈ బీచ్లో ముఖ్యంగా కలుషితమైనటువంటి వ్యర్థాలు కలవకుండా చూడాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ పెడుతున్నారు. ఈ వీడియో కనీసం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏదైనా రాజకీయ నాయకుని వద్దకు చేరితే మీరైనా ఆ వైజాగ్లో ఉన్నటువంటి ఆర్కే బీచ్లో ఈ వ్యర్థాలు కలవకుండా ఉండేలా చూడాలని చెప్పి ఆర్ తెలుగు ఆకాంక్షిస్తుంది.